గుండమ్మ కథ 1962లో కమలాకర్ కామేశ్వరరావు గారి దర్శకత్వంలో విజయవాహిని సంస్థ నిర్మించిన చిత్రం ఇది. ఇందులో ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జమున, సూర్యకాంతం, ఎస్వి రంగారావు, రమణారెడ్డి, అల్లూరి రామలింగయ్య గారు, రాజనాల కాళేశ్వరరావు ముఖ్య నటీనటులు. ఈ మూవీలో నటీనటులు రియల్ లైఫ్లో ఎలా ఉన్నారో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియో టాపిక్లోకి వెళ్దాము. మూవీలో అంజీ పాత్రలో నటించిన ఎన్టీ రామారావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 18 జనవరి 1996లో హైదరాబాద్లో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 72 సంవత్సరములు. మూవీలో రాజా పాత్రలో నటించిన అక్కినేని నాగేశ్వరరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 22 జనవరి 2014లో హైదరాబాద్లో మరణించారు. ఆయన చివరి రోజున ఉన్న ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 89 సంవత్సరములు. మూవీలో లక్ష్మీ పాత్రలో నటించిన సావిత్రి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు. ఆమె 26 డిసెంబర్ 1981లో చెన్నైలో మరణించింది. ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోల్లో ఈ విధంగా ఉంది. ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు 47 సంవత్సరములు. మూవీలో సరోజా పాత్రలో నటించిన జమున గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు. ఆమె 27 జనవరి 2023లో హైదరాబాద్లో మరణించారు. ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు 86 సంవత్సరములు. మూవీలో గుండమ్మ పాత్రలో నటించిన సూర్యకాంతం గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు. ఆమె 18 డిసెంబర్ 1994లో హైదరాబాద్లో మరణించారు. ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు 70 సంవత్సరములు. మూవీలో దుర్గమ్మ పాత్రలో నటించిన ఛాయాదేవి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు. ఆమె 27 ఏప్రిల్ 2001లో కోల్కతాలో మరణించారు. ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు 86 సంవత్సరములు. మూవీలో రామభద్రయ్య పాత్రలో నటించిన ఎస్వి రంగారావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 18 జూలై 1974లో చెన్నైలో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 56 సంవత్సరములు. మూవీలో కంచి గంటన్న పాత్రలో నటించిన రమణారెడ్డి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 2 నవంబర్ 1974లో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 53 సంవత్సరములు. మూవీలో ప్రభాకరం పాత్రలో నటించిన హరనాథ్ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 1 నవంబర్ 1989లో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలు ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 53 సంవత్సరములు. మూవీలో పద్మ పాత్రలో నటించిన ఎల్ విజయలక్ష్మి గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయసు 82 సంవత్సరములు.
మూవీలో అయ్యర్ పాత్రలో నటించిన అల్లు రామలింగయ్య గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 31 జూలై 2004లో హైదరాబాద్లో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 81 సంవత్సరములు. మూవీలో భూపతి పాత్రలో నటించిన రాజనాల కాళేశ్వరరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 21 మే 1998లో మరణించారు. ఆయన రోజుల్లో ఉన్న ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 73 సంవత్సరములు.